నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జగన్మోహన్ రెడ్డి 7 గంటలు ప్రయాణించెళ్ళి సీదిరి అప్పలరాజును కలిసాడో లేదో కూడా డౌట్ఫుల్లే. ఎందుకంటే జైలు టైం అయిపోయింది. ఎంత 16 నెలలు జైల్లో ఉన్నా పాత ఖైదీకి కూడా ఎగ్జంప్షన్లు ఇవ్వరా? మరీ టూ మచ్ కాకపోతే మాజీని పక్కన పడేయండి. మా మాజీ ముఖ్యమంత్రి విషయం పక్కన పడేసి మా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో పాత ఖైదీ. ఒక ఖైదీని కలవడానికి వస్తే మరి ఇలా తోసేస్తారా? ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టి ఈ చిన్నపిల్లడు వయసు ఎంత, తెలుసో తెలియకో ఇది యాక్సిడెంట్ చేశాడు, దానికి చంద్రబాబు నాయుడు ఈ కేసులేంటి, కుట్ర కొనాలేంటి అని చెప్పి ఈ నిలదీసిఫైడ్ చంద్రబాబు నాయుడు. ఇంతకంటే పెద్ద జోకర్ నేను ఎక్కడా చూడలేదు. నిజంగా ఐఎమ్ ఓపెన్లీ టెలింగ్ దిస్. తెలుసో తెలియక పొరపాటున ఒక యాక్సిడెంట్ని ట్విస్ట్ చేసి కుట్రకోణం చేశారంట చంద్రబాబు నాయుడు గారు. ఇది కాకుండా హత్య చేశాడని అప్పలరాజు కుటుంబాన్ని హెరాస్ చేస్తారు. ఇది ధర్మమా, న్యాయమా, గుండెల మీద చేయేసు చెప్పండి అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమండి, ఇక్కడ ఆ ప్రెస్ మీట్లో సీదిరి వైఫ్, సీదిరి 2 పిల్లలు, అతని మొహంలో ఇంత పశ్చాత్తాపం కనిపిస్తే ఒట్టు వాళ్ళ కొడుకు మొహంలో అసలు చాలా వింత వింత కోణాలు వచ్చినాయండి. ఈరోజు యాక్సిడెంట్ ఇంటెన్షనల్గా చేసే కార్యక్రమం కాదంటది. ఒక ఒక గొర్రెల కాపరి 45 సంవత్సరాల వయసు ఉంటాడో లేదో అది కూడా క్లారిటీ ఉండదు. ఈ 50 ఏళ్ల ప్రవృద్ధుడికి, దాటిన 50 ఏళ్ల ప్రవృద్ధుడికి ఆ గొర్రెల కాపరి దానయ్య వయసు ఎంతో కూడా తెలియదు. కానీ వచ్చేస్తాడు చెప్పేయడానికి. జస్ట్ బికాస్ ఈ రోడ్ షో కోసం సీదిరి ఒక బహానా అంతే. వచ్చి ఏం చెప్తాడంటే, ఆ గొర్రెల కాపరి గొర్రెలు కాసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో బైక్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పడినండి, బైక్లో యాక్సిడెంట్ కాదు, బైక్ మీద యాక్సిడెంట్ అంట. ఏం చెప్తున్నాడో నాకే అర్థం కాదు. బైక్ మీద యాక్సిడెంట్, దాంతో కుట్రకోణం ఎత్తాడు. ఆ మనిషి పరిచయం కూడా లేదు, హీస్ పెడెస్ట్రియన్. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అసలు ఆ దాని ఎవరో పరిచయం కూడా లేదు, అక్కడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నా పెడెస్ట్రియన్. అన్ఫార్చునేట్గా ఒక ఘటన పిల్లోడి కెరియర్ నాశనం చేస్తారా అంటున్నాడు. లైసెన్స్ తీసుకున్న వెంటనే ఎవరన్నా రోడ్డు పైన దున్నుకుంటా వెళ్తాము, యాక్సిడెంట్లు చేస్తాం ఉన్నప్పుడు కేసులే పడతాయి. అది కాకుండా జరిగిన వెంటనే పప్ప ఐ కిల్డ్ సమ్వన్ అని చెప్పి వెళ్తే పప్ప వచ్చి సీన్ మొత్తం మార్చేస్తే కేసులు కఠినంగా పడతాయి. ఇలాంటి సెక్షన్లు ఏం పడకూడదు, కెరియర్ నాశనం చేస్తారా, గుద్దితే చచ్చిపోయాడు ఆ గొర్రెల కాపరి, దీని గురించి ఏంటి ఇంత పరేషాన్ అవుతున్నారు అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది ఈరోజు. జస్ట్ బికాజ్ అప్పలరాజు వైసీపీ వ్యక్తి కాబట్టి ఈరోజు కేసులు పెట్టారేంటండి. ఇది కాకుండా ఒక చిన్నపిల్లాడు యాక్సిడెంట్ చేసిన దాంట్లో హత్య కుట్రకోణం వెతుకుతారా వదిలేయకుండా అని చెప్పిన వర్డ్స్. ఇంకా అతను ఏమంటాడంటే ఆయనకు ఆశ్చర్యం కలిగించిందంట. ఆశ్చర్యం ఏంటంటే దీన్ని క్లియర్గా ఎల్లో మీడియా యాంగిల్, ఆ ఏ యాంగిల్ ఇస్తుందో అది టీడీపీ సోషల్ మీడియా, ఆ యాంగిల్ అందుకుని పోలీసులు అందరూ ఇన్వెస్టిగేట్ చేస్తారట. సో ఈ TV5, ABN, లోకేష్ వీళ్ళందరూ ఒక మాఫియా అంటండి ఆంధ్రప్రదేశ్లో. సో వీళ్ళు ఈ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ బట్టే పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా నడుపుతారంట. ఇంకా తెలుగు చాలా పండితుడైన మన జగన్మోహన్ రెడ్డి కొత్తగా మాటలు నేర్చుకున్నాడండి. అప్పలరాజు 10వ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఫస్ట్ క్లాస్ కాదు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్. చంద్రబాబు నాయుడు గారు అతనికి అవార్డు కూడా ఇచ్చాడు. ఏం చేయాలి, అవార్డు ఇస్తే ఇంకా జీవితకాలం మీరందరూ దున్నేయండి జనాలపైన, చంపేయండి అని చెప్పిన అవార్డు అది. ఏదో ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పి అవార్డు ఇచ్చారు. అయితే లోకేష్ మాదిరి డబ్బులు పెట్టి స్టాన్ఫోర్డ్లో కొనుక్కోలేదంట. నువ్వు కట్టావా ఏంటి ప్రతిసారి ఈ మాట అంటావు, నాకు అర్థం కాదు, నీ క్యూరియాసిటీ అసలు నాకు ఏం అర్థం కాదు. సో ఇక్కడ ఏమంటాడంటేనండి, సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్, దాదాపు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడంటే అప్పలరాజు. సొంత కష్టం మీద కష్టపడటం ఏంటండి బాబు, ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఇలాంటి దిక్కుమాలిన తెలుగు నేను ఇప్పుడే వింటాను. వైసీపీ టికెట్ ఇచ్చిన వెంటనే ఎమ్మెల్యే అయ్యాడంట, తర్వాత మంత్రి అయ్యాడంట. అలాంటి మనిషిని ఫినిష్ చేయటం, ఖతం చేయటం కోసం యాక్సిడెంట్ అనే డ్రామాని క్రియేట్ చేసి అతని పైన వేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారంట. ఇప్పుడు టీడీపీ వాళ్ళందరూ కలిసి కుట్రకోణంగాని ఎవరు సీదిరి అప్పలరాజు గురించి ఇంత డ్రామా పండించారంట. కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచనలో కూడా 18 ఏళ్ల పిల్లాడి జీవితం నాశనం అవుతుందని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచించట్లేదంట. ఏమంటే యాక్సిడెంట్ చేసి 18 ఏళ్ళే కాదు, ఎవరైనా 18 దాటిన తర్వాత యాక్సిడెంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ సీదిరి కొడుకు ఒకసారి నేను మెడల్ వేసాను కాబట్టి అర్జెంట్గా పక్కన పెట్టండి అని చెప్పాలా? ఏదో అవుతాడు. CBNకి 80 years వస్తున్నాయి. అన్నం తింటున్నాడో లేకపోతే గడ్డి తింటున్నాడో నేను అడుగుతా ఉన్నాను అని మాట అంటున్నాడు. అసలు నిజంగా సీదిరి అప్పలరాజు వాళ్ళ కుటుంబం అన్నం తింటుందా, గడ్డి తింటుందా? నువ్వు పెట్టే ఈ బోర్డు ప్రెస్ మీటు ఈ సీదిరిని కలవకుండా దానే ఇంట్లో పెట్టాలి. దానే ఇంట్లో పెట్టి నీ దగ్గర ఉన్న కోట్ల డబ్బులోంచి 1 కోటి రూపాయలు తీసి ఇవ్వాలి. ఎంతసేపు పక్కన ఉన్న సీదిరి పెళ్ళం తలపైన చేయబెట్టి ఎప్పుడు చూసినా ఎడ చేయబెడతా కూర్చుంటో నాశనం అవుతున్నారు వాళ్ళందరూ. నా చెల్లెలు అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి వాళ్ళ తలపైన చేయబెట్టే బదులు నీ జేబుల్లోంచి డబ్బులు తీసి ఆ కుటుంబానికి ఇవ్వాలి. వైసీపీ అండగా ఉంటుంది, నీకు ఉంటుంది చెల్లెమ్మ అంట. మరి వాళ్ళ కుటుంబానికి ఎవరుంటారు?
పార్థసారథి గారు వెళ్తే మతాల మధ్యలో చిచ్చుబడ్డానికి పార్థసారథిని ఎందుకు పంపించావు నువ్వు అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాడు. అసలు నువ్వు పెట్టాల్సిన ప్రెస్ మీట్ ఎక్కడా? నువ్వు ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రివి, అసలు కొంచెం అన్న మైండ్ ఉందా నీకు? అగ్రీవ్డ్ పార్టీ ఎవరిక్కడ? దానయ్య కుటుంబం. దానికి 45 ఏళ్ళు వేస్తావు, నీ నోటికి ఏ లెక్క వస్తే అది వేస్తావు. పసిపిల్ల ఉన్నాడు 45 ఏళ్ళు. నువ్వు చెప్పాలి. జస్ట్ బికాజ్ వైసీపీ క్యాండిడేటే కాబట్టి నువ్వు తిరుగుతున్నావు ఈరోజు. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడు మాట్లాడినా సీదిరి భార్య పక్క నుంచి అవును 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 అంట. దేనికి తలకాయ నాకైతే అర్థం కాదు. చంద్రబాబు నాయుడు పేరు తీసిన వెంటనే వాడికి తల స్ప్రింగ్లో తిరిగిపోతుంది. ఐ డోంట్ నో వై. ఇంకోటి ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి జగన్మోహన్ రెడ్డి లైన్ అడండి, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాజకీయాల్లో నీచం స్టేజ్ అంట. దిస్ ఇస్ వాస్తవం అధ్యక్ష అని జగన్మోహన్ రెడ్డి ఎలా కనిపెట్టాడు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాజకీయాల్లో నీచం స్టేజ్ అంటండి. టీడీపీ యాక్సిడెంట్ మొత్తం కుటుంబాన్ని అరెస్ట్ చేస్తారా సిబిఐ ఐఎమ్ ఆస్కింగ్ అంట. ఇది కాకుండా ఇచ్చాపురంలో ఎమ్మెల్యే ఇలాగే ఒకసారి అతను కారులో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంట. మరి నిన్ను కూడా బొక్కలో వేయాలి లెక్కన. సింగయ్య తల ఎక్కించినప్పుడు నువ్వు బయట ఇలాగే నమస్కారాలు ఎరగబడి పెడతా కూర్చున్నావు. నిన్ను బొక్కలో అయినప్పుడు ఇక్కడ ఇచ్చాపురం ఎమ్మెల్యేని ఎందుకు వేస్తారు? కారులో కూర్చున్నాళ్ళని కేసులు పెడతారు అంతే. నువ్వు వెళ్ళావా బొక్కలోకి? సింగయ్య తల ఎక్కించలేదా నీ డ్రైవరు? నువ్వు అదే కారులో కూర్చోలేదా? నీకో న్యాయం, ఇచ్చాపురం న్యాయంకి ఒక న్యాయమా? కథలు పడకు జగన్మోహన్ రెడ్డి. ఇంకా కొత్త కోణం ఒక స్టోరీ తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి ఈరోజు. ఏంటంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది ఆ సీదిరి కొడుకంట. ఇది కాకుండా సిపిఆర్ అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఏంటి సిపిఆర్ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి వెనకమాల అడుగుతాడండి. అది నిజంగా నాకు అసలు ఏం చేయాలో తెలియదు. దాని తర్వాత చెస్ట్ పంప్ అన్నాడు. చెస్ట్ పంప్ ఏంటో నాకు అర్థం కాల. చెస్ట్ పంప్ ఇక్కడ సీదిరి కొడుకి ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర చూసి ఆరాట పడి అప్పటికప్పుడు సిపిఆర్ చేశాడంట దానయ్యకి. 108కి ఫోన్ చేసింది సీదిరి కొడుకంట. ఎన్ని కథలు పడుతున్నాడు. అక్కడ పడేళ్ళిపోతే ఈ సిద్ధు అన్న క్యాండిడేట్ని పెడితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కొట్టింది ఇతను కాదు కదా, సీదిరి కొడుకు కదా అని చెప్పిన తర్వాత స్టోరీ మొత్తం బయటకు వచ్చింది. దీన్ని తిరగేసి 108కి ఫోన్ చేసిన సీదిరి కొడుకే సిపిఆర్ కూడా వాళ్ళ నాన్న దగ్గర చూసి ఇక్కడ చేస్తాడు, బతికిద్దామని ప్రయత్నించాడు అంట. ఎంత సిగ్గు లేకుండా కథలు అలుగుతున్నారంటే ఈరోజు. గొర్రెల కాపరి మరణిస్తే ఇలాగే అంటాడండి, గొర్రెల కాపరి మరణిస్తే అని పేరు కూడా తీసుకునేంత దమ్ము సత్తా లేదు, మర్యాద కూడా లేదు. గొర్రెల కాపరి మరణిస్తే పార్థసారథిని పంపిస్తావో నువ్వు, యాదవుల కులం మంత్రిని పంపించి ఇక్కడ ర్యాలీలు తీపిస్తావో, గొడవలు పంపించింది దేనికి? ఆమె చంద్రబాబు నాయుడు గారు పంపించలా, వాళ్ళే వెళ్ళి డబ్బులు ఇచ్చారు. నీ పార్టీ వాళ్ళు ఏం చేయలేపారో అది చేశారు. సో మనసుంటే, చంద్రబాబుకి మనసుంటే వీళ్ళతో వాళ్ళతో కూర్చోబెట్టి ఇంత ఇస్తాం లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇస్తామని భరోసా ఇప్పించాలంట. వాళ్ళకి జరిగే మంచిదంట. ఎంత ఈజీగా చెప్పేశాడండి. డబ్బులతో కొనేయచ్చు. అదర్ సైడ్ పార్టీని కూర్చోబెట్టాలంట. కూర్చోబెట్టి 1,00,000 కాదు 3 లక్షలు ఇస్తాం అని చెప్పి ఒప్పించాలంట ఇద్దరిని కూర్చోబెట్టి. సీదిరి అప్పలరాజు ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడంట. ఏమిచ్చాడు? వాళ్ళ అవ్వ చెప్పింది కదా, 1,00,000 ఇచ్చి ఇంటికి పని మనుషులు పంపించమని చెప్పాడు. క్యారెక్టర్ లెస్ ఫెలో అనకూడదు కానీ ఇలా తయారయ్యారు ప్రతి ఒక్కళ్ళు. సిబిఎన్ నువ్వు మనిషివా రాక్షసుడివా అని చెప్పి కూడా అంటాడండి. మనిషి అనేవాడికి మనసు ఉండాలి. దిస్ ఇస్ బియాండ్ రిపేర్ అంట చంద్రబాబు నాయుడు. సో అప్పలరాజు కూడా త్వరగా ఎందుకు అంటాడో 3 సార్లు నాకు తెలియదు. త్వరగా బయటకు వచ్చేస్తాడంట. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. వచ్చి చంద్రబాబు నాయుడు దుష్ట పరిపాలనని ఎదిరించి ప్రశ్నిస్తాడంట. దాని పక్కన వాళ్ళ భార్య కూర్చుని అవునవును వస్తాడు తలూపింది. ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బీసీలకి ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పే యాగి సోదంతా చెప్పి ప్రెస్ వాళ్ళు ప్రశ్న అడుగుతుంటే తప్పించుకుని పారిపోయాడు. ఇదండి ఉపోద్ఘాతం ఈరోజు ప్రెస్ మీట్ది. చేయండి. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటంటే ఎవరు పడితే వాళ్ళని యాక్సిడెంట్లు చేసేసి బేరసారాలు కుదిరిచ్చేయాలి. అప్పుడే మనసున్న మనిషి కింద ఉంటారు ఎవరన్నా. ఇది కాకుండా 18 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు గడేకారులందరినీ చిన్నపిల్లల కోతాలని వేసేయాలి. అవినాష్, ఈరోజు సీదిరి అప్పలరాజు కొడుకు, ఇలాంటి గడేకారులందరినీ చిన్నపిల్లడి కోటలో వేసి వాళ్ళు చంపుకుంటా పోయినా కూడా వదిలేయాలి. చెప్పండి మీ ఒపీనియన్ ఏంటో దీనిపైన. నాకైతే ఓపిక చచ్చిపోయింది ప్రెస్ మీట్ తర్వాత. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.